సంగారెడ్డి జిల్లా కేంద్రంలో 1.44 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన జిల్లా అటవీ శాఖ కార్యాలయ భవనాన్ని రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ అడవుల నరికివేత, పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు. ప్రకృతి పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటి దాన్ని సంరక్షించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా బొంతపల్లి సమీపంలో అమృతవనం, హరితవనం పేర్లతో 2 ఈకో పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల కుటుంబాలతో కలిసి ప్రకృతి అందాలను ఆస్వాదించేలా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామని వెల్లడించారు. नमस्ते अस्तु भगवान् विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरांतकाय त्रिकालाग्निकालाग्निरुद्राय Thank you. The other building was Jilla Forest Viskarna. Sir, you have tried. ప్రభుత్వం చేపట్టినటువంటి 99 రోజుల కార్యక్రమం ఏదైతే ఉందో ప్రజాపాలన ప్రగతి నివేదిక, దాంట్లో భాగంగా మరి ఒక్కో డిపార్ట్మెంటు ఒక్కొక్క వారం రోజులు కొన్ని కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధి సంక్షేమం దిశగా మరి తెలంగాణ ఏ విధంగా ముందుకు పోతా ఉంది, ఇంకా కావలసిన అవసరాలేంటి, మరి కావలసిన నిధులేంటి, మళ్ళీ ఏ విధంగా ఆ యొక్క నియోజకవర్గాల్లో ఆ యొక్క జిల్లాల్లో మరి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక ప్రణాళికను సిద్ధం చేస్తూ మరి అన్ని కార్యక్రమాలు కూడా తీసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు సంగారెడ్డిలో మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున 2 మరి ఇకో టూరిజం పార్కులు ఓపెన్ చేయడమే కాకుండా ఒక బీట్ ఆఫీసర్ బిల్డింగు, అదేవిధంగా ఒక డిఎఫ్ఓ కార్యాలయము ప్లస్ డిఎఫ్ఓ క్యాంప్ ఆఫీసు ఓపెనింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మరి ఈ బిల్డింగ్ వచ్చేసి 44 లక్షలతోటి మరి తీసుకోవడం జరిగింది సిఐడి ఫండ్స్లోంచి. అదేవిధంగా బీట్ ఆఫీసరు యొక్క బిల్డింగ్ వచ్చేసి క్యాంపా ఫండ్స్లో తీసుకోవడం జరిగింది. మరి ఈ విధంగా ఈ బిల్డింగులు 2 కూడా కంప్లీట్ చేయడము మాతోటి ఈరోజు ఈ 99 రోజుల ప్రణాళికలో భాగంగా నేను, స్థానిక మంత్రి గారు, మరి ఎమ్మెల్యేలు, అదేవిధంగా చైర్మన్లము అందరము కలిసి మరి జిల్లా అధికారులతో కలిసి ఈ యొక్క బిల్డింగ్లను ఓపెనింగ్ చేసి మరి వాళ్ళకి అంకితం చేయడం జరిగింది. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు ఈకో టూరిజము, టెంపుల్ టూరిజము ఈ 3టిని కూడా దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పి మరి వారు ఎంతో మరి డైరెక్షన్స్ ఇస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించడం జరుగుతూ ఉంది. మనకు తెలుసు ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణ కాలుష్యం కానీ, మరి అదేవిధంగా అడవుల నరికివేత కానీ, మరి పచ్చదనాన్ని పెంపొందించకపోవడం కానీ, మరి బయోడైవర్సిటీ అనేది మనం అది బ్యాలెన్స్ చేయకపోవడం వల్ల కూడా గ్లోబల్ వార్మింగ్ వైపు మనం వెళ్తున్నాము. దానివల్ల మనకి ఎంతో అనారోగ్యాలు, ప్రాణ నష్టము సంభవించడమే కాకుండా వన్యప్రాణులు కూడా ఈరోజు జీవించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. మరి ఆ విధంగా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని మరి మా డిపార్ట్మెంటు నిర్ణయించి ప్రతి ఒక్క అడవి ప్రాంతం ఎక్కడైతే మాదుందో
దాని చుట్టూ కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేయడమే కాకుండా మరి అందులోకి ఆహ్వానించి అంటే ఈకో టూరిజం డెవలప్ చేసి ప్రజలను ఆహ్వానించి మరి అక్కడ పచ్చదనంలో ఒక గంట సేపు అయినా కూడా ప్రజలు ఉంటే వారికి ఒక మంచి వాతావరణంలో గాలి పీల్చుకున్నప్పుడు వాళ్ళ ఆరోగ్యం కూడా మెరుగుపడేటువంటి అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు 2 ఇకో వాటిని ఫారెస్ట్ పార్కులను మేము ఓపెన్ చేయడం జరిగింది. ఒకటేమో మరి అమృతవనం ఒకటి, హరిత ద్వారం ఒకటి బొందపల్లిలో. ఈ 2 కూడా ఓపెనింగ్ చేయడమే కాకుండా అందులో కావాల్సిన ఫెసిలిటీస్ సైక్లింగ్ చేయొచ్చు, వాకింగ్ చేయొచ్చు, పిల్లలను తీసుకొచ్చి మరి వారితో పిక్నిక్ లాగా కూడా గడిపేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇంకా రాను లోపల మరి టెంట్స్ వేయడం కానీ ఇంకా ఎక్కువ జనాలు వస్తే అవసరమైతే బిల్డింగ్స్ చిన్న రూమ్స్ కన్స్ట్రక్ట్ చేసి వాళ్ళు నైట్ స్టే చేయడానికి కూడా మరి అవకాశం కల్పించడము, సఫారీకి లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేయడము, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మేము తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి మనము ఈ యొక్క వాతావరణ సమతుల్యం పాటించాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరం కూడా మొక్కలను పెంచవలసిన అవసరం ఉన్నది. మరి ఒక్కొక్కరు ఒక్క మొక్క చొప్పున పెంచినా కూడా కోట్లాది మొక్కలు ఈరోజు మనం పెంచినట్టు అవుతుంది. కాబట్టి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఒక గంట సేపు కాదు కదా, ఒక 10 నిమిషాలు కూడా బయట నిలబడలేనటువంటి పరిస్థితి ఉంది. అంటే దానికి కారణం మనకు మరి జహీరాబాద్ను నారాయణఖేడ్లో కూడా నెక్స్ట్ ఇంకొక నెల రోజుల లోపల అది కూడా ఓపెనింగ్ చేయబోతున్నాం ఇకో పార్కులు. కాబట్టి బయట వాతావరణం చూస్తే మనకు అర్థమవుతుంది. గతంలో ఎంత ఎండాకాలమైనా కూడా ఇంత ఎండ ఉండేది కాదు. ఈరోజు ఎండలు ఇలా మండిపోతున్నాయంటే కారణం దానికి పచ్చదనం సరిపోవడం లేదు కాబట్టి ఎండలు మండిపోతూ ఉన్నాయి. కాబట్టి బ్యాలెన్స్ చేయాలంటే అది మనుషులమైన మనకు మాత్రమే సాధ్యం. కాబట్టి అడవులలో ఉన్నటువంటి జంతువులు కూడా ఈరోజు బయటకు వస్తున్నాయంటే అది మనుషుల నిర్లక్ష్యమే. లోపలికి వెళ్ళడము, చెట్లు కొట్టడము, మరి పండ్ల చెట్లు అనేటివి వాటికి లేకుండా చేయడం వలన ఈరోజు కోతులు రోడ్ల మీదకి వస్తూ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా మేము ఆలోచించి కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసి మరి వాటిని మళ్ళీ అడవుల్లోకి పంపే విధానం ఏ విధంగా ఉండాలి, లోపలికి బయటికి రాకుండా ఉండే విధంగా ఆలోచనలు చేస్తూ మరి రాబోయే హరితహారంలో పెద్ద ఎత్తున మరి కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాము. మరి రాబోయే హరితహారంలో కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఇంటి నుంచి కూడా పాల్గొని ముఖ్యంగా విద్యా సంస్థలు పాల్గొని పెద్ద ఎత్తున సక్సెస్ చేసి మరి ఏదైతే వన మహోత్సవం ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద కూడా ఉందని తెలియజేస్తూ ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఏవైతే ఉన్నాయో మరి స్థానిక మినిస్టర్ గారి చేతుల మీదుగా, నా చేతుల మీదుగా మరి ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ మరియు లోకల్ డిస్ట్రిక్ట్స్ ఎమ్మెల్యేస్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ ప్లస్ మా అధికారుల సమక్షంలో ఇది ఓపెన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకా అభివృద్ధి చేసి ఇంకా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా అక్కడికి సైక్లింగ్ కానీ, వాకింగ్ కానీ, పిల్లలతో పిక్నిక్ కానీ వెళ్ళే విధంగా మరి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా వీటిల్లోకి వచ్చి దర్శించుకొని మరి మీరు హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. P.N. Reddy High School, recognized by Government of Telangana. Narsapur Crossroads, District Medak. Classes from nursery to 10th class. English medium, ప్రశాంత వాతావరణంలో నెలకొని అన్ని వసతులతో ఉన్న విశాలమైన స్వంత భవనం, కాలుష్యరహిత గ్రీన్ క్యాంపస్. అన్ని తరగతుల ప్రజలకు అందుబాటులో సాధారణ ఫీజులు, అత్యున్నత విద్యా ప్రమాణాలు, అసాధారణమైన విజయాలు. మా ప్రత్యేకతలు: నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలకు ప్లేవే టీచింగ్ విధానం, రౌండ్ ద క్లాక్ సీసీ కెమెరా మానిటరింగ్, అనుభవం గడించిన ఉపాధ్యాయుల బృందం, కేరళ టీచర్లచే విద్యా బోధన, వసతులతో కూడినటువంటి విశాలమైన తరగతి గదులు, పరిమిత సంఖ్యలో విద్యార్థులు, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ యోగా, మెడిటేషన్, స్పోకెన్ ఇంగ్లీష్, ఇంటరాక్టివ్ సెషన్స్ నిర్వహించబడుతుంది. చదువుతో పాటు కంప్యూటర్ ల్యాబ్, డిజీ ల్యాబ్ ద్వారా టాపిక్ పట్ల అవగాహన కలిగించుట, ఐఐటి ఫౌండేషన్ స్పెషల్ క్లాసెస్ నిర్వహించబడతాయి. ప్రతి ఏటా ఎస్ఎస్సిలో 100% రిజల్ట్ సాధించి ప్రభంజనం సృష్టిస్తున్న విద్యా సంస్థ P.N. Reddy High School. సైన్స్ ల్యాబ్,
సైన్స్ ఫేర్, ఆర్ట్ ఫేర్ నిర్వహించుట, సాంస్కృతిక కళలు, డాన్స్, డ్రామా, గేమ్స్ నిర్వహించుట మరియు సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయించుట, మరియు ఆరోగ్యరీత్యా మినరల్ వాటర్ ప్లాంట్ సదుపాయం, నైపుణ్యం కలిగిన డ్రైవర్స్లచే దూర ప్రాంతం విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ సదుపాయం, అన్ని వసతులు కలిగిన విద్యా సంస్థను దర్శిద్దాం. మన పిల్లల బంగారు భవిష్యత్తుకు చక్కటి పునాది వేద్దాం. అడ్మిషన్లు ప్రారంభమైనవి. ఇతర వివరాలకు సంప్రదించండి. ప్రిన్సిపల్ కుమారి వైష్ణవి రెడ్డి, కరెస్పాండెంట్ విద్యారత్న మరియు నంది అవార్డుల గ్రహీత శ్రీ పిఎన్ రెడ్డి గారు. కాంటాక్ట్ సెల్ నంబర్ 9849501388. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.